స్వేచ్ఛ పేపర్లో ఇవాళ మనకు కనిపిస్తున్న వార్తలు సైబర్ నేరాలకు చెక్, సైబర్ క్రైమ్ ఫ్రీ రాష్ట్రంగా నిలవాలి, కట్టడిలో ముందు వరుసన రాష్ట్రం, ఐటీ సంస్థలతో కలిసి పనిచేస్తాం. గత ఏడాది 22,812 కోట్లు దోపిడీకి గురైన ఈ దేశంలో శరవేగంగా మారుతున్న నేరాల తీరు దేశ ఆర్థిక వ్యవస్థకే కాదు పౌరులకు కూడా ఇది పెనుముప్పు. షీల్డ్ 2025లో రేవంత్ రెడ్డి. అందుకే మీరు రిక్రూట్మెంట్ చేసే విధానంలో కూడా, పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా ఈ సైబర్ క్రైమ్ పోలీసులని మేధస్సు ఎక్కువగా ఉన్న వాళ్ళని ఎక్కువగా రిక్రూట్ చేయాలి, ఫిల్టర్ చేసి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మీరు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏవి? అవగాహన కల్పించే ఒక హోర్డింగ్లో ఎక్కడైనా ఈ సైబర్ క్రైమ్స్ నేరాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అని హైదరాబాద్లోనో ఎక్కడైనా నగరాల్లో పట్టణాల్లో ఒక హోర్డింగ్ అయినా ఉన్నదా? ఇప్పటికీ మీరు 100 కోట్ల యాడ్స్ ఇచ్చి ఉంటారు కదా, ఒక్క యాడ్ అయినా సైబర్ నేరాల మీద ఏ రకంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలో, ఎట్లాంటివి జరుగుతున్నాయో ఒక యాడ్ ఉన్నదా? ఏదైనా ఒక టీవీలో కానీ పేపర్ ఎక్కడైనా కానీ వీడియో రూపంలో ఒక యాడ్ ఉన్నదా? ఏది లేదు, అవగాహన లేదు. చివరికి ఎవరైతే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు. తెలుసో తెలవకనో తెలిసి కూడా నష్టపోతున్నారు. దేవాదాయ కమిషనరేట్లో ఉద్యోగుల తిష్ట, కుర్చీ వదలబోమంటున్న ఉద్యోగులు డిప్యుటేషన్ పైన వచ్చి ఏళ్లుగా అక్కడే తిష్ట వేసిరట. ఎక్కడిది? దేవాదాయ శాఖలో, దేవాదాయ కమిషనరేట్ ఆఫీసులో. ఇలాంటి వారు 10ల సంఖ్యలో ఉన్నారట. ప్రతి ఏటా డిప్యుటేషన్ రెన్యువల్, పైరవీలతో నడిపిస్తున్న ఎంప్లాయీస్, కొందరికి ఉత్తర్వులు లేకున్నా ఉద్యోగం, పదోన్నతులకు సీనియర్ల ఎదురుచూపులు, సిబ్బంది కొరత వల్లే అంటున్న అధికారులు. మరి ఎందుకండి వీళ్ళు అక్కడే ఉండాలా? అంటే ఏదో బాగా దొరుకుతున్నట్టే లెక్క కదా, ఆ ప్లేస్లోనే ఎందుకు తిష్టేసుకొని కూర్చుంటున్నారు? ఏం దుర్మార్గం ఇది? ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా 2 ఏళ్ళు, గరిష్టంగా 3 ఏళ్ల వరకు మాత్రమే డిప్యుటేషన్కు అనుమతి ఇస్తారు. తర్వాత వారంతా గతంలో ఎక్కడైతే పనిచేశారో అదే స్థానానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కొన్ని కారణాలు పెట్టి ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ వస్తే మేము ఆడ పని చేయలేమని చెప్పి డిప్యుటేషన్ మీద హైదరాబాద్లోనే ఇంకో దగ్గర పోస్టింగ్ ఇచ్చేది ఒకటి, లేదు ఇంకా రకరకాల కారణాల చేత డిప్యుటేషన్ ఇస్తూ ఉంటారు. దాన్ని ఉపయోగించుకొని అదే ప్లేస్లో తిష్టేసాడు. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ దగ్గర ఒక ఆయన ఉంటాడు, పాక రమేష్ అని. ఆయన మొత్తం డ్యూటీ అంతా వరంగల్. ఆయన కొన్ని సంవత్సరాల తరబడి డిప్యుటేషన్ మీద హైదరాబాద్లోనే ఆ మంత్రి చుట్టూ ఈ మంత్రి చుట్టూ తిరుగుతున్నాడు. మొన్నదాకా నవీన్ మిట్టల్ దగ్గర ఉంటుండే. మరి ఎట్లా వీళ్ళకి డిప్యుటేషన్ మీద ఇన్ని సంవత్సరాలుగా నడుస్తూ వస్తున్నది? ఇంతకుముందు ఐఏఎస్ల మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఐఏఎస్లు ఇట్లా తయారవుతారు అట్లా తయారవుతాడు. మీరే తయారు చేస్తున్నారు కదా మరి ఇట్లాంటి అధికారులను డిప్యుటేషన్ మీద అట్లనే పెట్టి. ఐఏఎస్లది ఒక భాగం, ఇట్లాంటి అధికారులది ఇంకొక భాగం. మీరే తయారు చేస్తున్నారు కదా వాళ్ళని. కానీ దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ కార్యాలయానికి డిప్యుటేషన్పై వచ్చిన ఉద్యోగులు ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుండిపోయారు. పై అధికారులతో పైరవీలు, మచ్చికలు చేసుకుంటూ బండి నడిపించేస్తున్నారు. కొందరు గనులైతే రెన్యువల్ కాకున్నా ఇక్కడే ఉంటూ మాతృ ఆలయం నుంచి వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయట. ఏం దారుణం ఇది? వర్గీకరణతో కొత్త కొలువులట. చట్టబద్ధతపై దృష్టి పెట్టిన సర్కార్, మంత్రివర్గ ఆమోదంతో అసెంబ్లీకి బిల్లు, కేబినెట్ భేటీకి ఈసీ అనుమతికి వినతి. అసెంబ్లీలో బిల్లు ఆమోదంతో చట్టంగా, వెంటనే ఉద్యోగాల్లో వర్గీకరణ విధానం, కొత్త రిజర్వేషన్ల ప్రకారం కొలువుల భర్తీ, దానికి అనుగుణంగానే జాబ్ నోటిఫికేషన్లు. మరి ఇదే సమయంలో ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ గడువును కూడా పొడిగించారు. ఎందుకంటే మన అభ్యంతరాలు ఉంటే వాటి పరిశీలనకు వీలుగా ఇప్పటికే అభ్యంతరాలు వచ్చినాయి. మందకృష్ణ మాదిగ అండ్ టీం కొన్ని అభ్యంతరాలని, డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెట్టింది. మరి ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాతనే కదా ఇది ఇంప్లిమెంట్ అయ్యేది. బతుకమ్మ బతుకు, మోకాలి లోతు తవ్వకానికే ఉప్పొంగిన నీరు. హైడ్రా తవ్వకాల్లో బతుకమ్మ కుంట ప్రత్యక్షం. కుంట ఆనవాళ్లుగా నిర్ధారించిన జలమండలి. ఎవరికైనా తెలుసు అది. మీరు నిర్ధారించేది ఏముందండి? చెరువు ఉందని అందరికీ తెలిసింది. దాని పేరే బతుకమ్మ కుంట. కుంట అంటే ఆ కుంటలో నీళ్ళే ఉంటాయి. ఏముంటాయి? ఇదేనా కొత్తగా మీరు జేసీబీ తీయంగానే నీళ్ళు వచ్చినాయి? ఏం కామెడీ చేస్తారండి మీరు? మరి ఇట్లా అన్ని చెరువులు అనేది తవ్వండి. ఏదో ఒకటి చెప్పి ఒకటి చూపించి అయిపోదు కదా. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు చెరువుల్లో కట్టిన కట్టడాలు కూల్చేసి అదే జేసీబీ అడిగి పోయి ఇక్కడ చెరువు ఉందని నిరూపించండి.
సమాచార హక్కు చట్టం అమలు కోసం ఉద్దేశించిన కమిషనర్ల నియామకం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందట. ఇంతవరకు ఆర్టీఐ కమిషనర్ లేడండి. సమాచార హక్కు చట్టము దానికి సంబంధించిన కమిషనర్ లేడు. సమాచారం ఖాళీ. 17,000 అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి. కమిషనర్ల నియామకాలు ఎప్పుడు? తరుముకొస్తున్న సుప్రీం డెడ్లైన్. కదలిక వచ్చినా ఆగిపోయిన నియామకాలు. సమయం కోరే యోచనలో సర్కారట. దేనికండి? సెట్ అయితే లేదా ఎవరిని పెట్టాలని? మళ్ళీ ఎమ్మెల్సీ సమరం. ఈ దఫా 5 స్థానాలకు ఎన్నికలు. ఇప్పుడు జరుగుతున్నది 3 స్థానాలు, ప్రచారాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 27వ తేదీన పోలింగ్ ఉన్నది. ఇది అయిపోగానే మరో 5 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నమాట ఇవి. ఎమ్మెల్యే అండ్ హైదరాబాద్ స్థానిక కోటాలో త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల. నెలాఖరులోపే ప్రకటించే అవకాశం. ముగియబోతున్న 5గురి పదవీ కాలం. మార్చి 30, ఏప్రిల్ 2వ తేదీ మధ్య రిటైర్మెంట్. 3 కాంగ్రెస్కు పోతే 1 కారు పార్టీకి దక్కే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి ఎమ్మెల్యేలకు ఉన్న, అంటే పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చేంజ్ అవుతాయి అన్నమాట. వాళ్ళకి వస్తాయి.